అరుణ్ కుమార్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు గడిచిన 2 రోజులుగా వారి విషయం ప్రస్తుతానికి వస్తుంది. ఆయన మొన్న కూడా ఇంకో మాట మాట్లాడారు. వీళ్ళిద్దరి కన్నా కూడా స్టేట్ ఇష్యూస్ని హ్యాండిల్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కెన్ డూ దాట్ అని. 2 విషయాలు. సరే, ఉండవల్లి గారు ఆయన ప్రవచనకర్త, ఆయనకు నేను రాజకీయ చాగంటి అని పేరు పెట్టాను కదా. ఈ రాజకీయ చాగంటి గారు తప్పకుండా ఆయన వైసీపీలోకి వెళ్ళే అవకాశం లేదని నేను 99లో మొన్న కూడా బలంగా చెప్పాను. అది నిజం కూడా. ఎందుకంటే ఆయన దూరంగా ఉంటానని కావాలని వదిలేశారు తప్ప, ఆయన అంటున్నారు నిన్న కూడా, నేనేదో చెయ్యాలని అవకాశం లేక కాదు, నేను నా ఉద్దేశపూర్వకంగా వచ్చాను బయటికి, చాలా సంతోషంగా సుఖంగా ఉన్నాను ఈ పరిస్థితిలోనే. అందుకని వైసీపీలో కొంతమంది అత్యుత్సాహంతో మీడియాలో ఎక్కువగా కనిపించే వాళ్ళు కూడా ఆయనకు ఆపాదించడానికి ప్రయత్నించి అనవసరంగా భంగపడ్డారు. ఏమంటే వాళ్ళ ఉద్దేశము, ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు, కాంగ్రెస్ పాతకాపులందరూ వైసీపీలోకి వచ్చేస్తారని ఒక అభిప్రాయం కలిగించడానికి, ఇంప్రెషన్ ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నించారు. రఘువీర్ రెడ్డి ఏమన్నా వచ్చే పాసిబిలిటీ ఉందేమో నాకు తెలియదు, కొంత అవకాశం ఉండొచ్చేమో. ఆయన షర్మిల దగ్గరికి కూడా వెళ్ళారు ఇదివరకు. కాబట్టి ఇంకా అంతకు మినహా ఉండవల్లి లాంటి వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళే అవకాశం లేదు. అది చాలా ఆయన నిన్న స్పష్టం చేశారు. అది మంచిదే, ఆయన ప్రతిసారి స్పష్టం చేస్తున్నారు. అనవసరంగా ఆ కైట్ ఫ్లై చేశారే, అది దానికి వైసీపీ వాళ్ళు ఇక మీదటైనా చేయకుండా ఉంటే చాలా మంచిది. ఇంకా రెండో అంశం మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ది. సో ఉండవల్లి ఎప్పుడూ కూడా, ఇప్పుడు మలాంటి వాళ్ళకు కూడా పవన్ కళ్యాణ్ పట్ల కొంత వాస్తవికంగా మాట్లాడుతూ వచ్చాడు, ఆయన ప్రోత్సహిస్తూ. కానీ అదే సమయంలో బీజేపీని, మత రాజకీయాలను చాలా తీవ్రంగా వ్యతిరేకించడంలో ఉండవల్లి కూడా ముందుంటారు. మరి నిన్న హఠాత్తుగా ఆయన పవన్ కళ్యాణ్ ఇది చేస్తారు అంటే, ఆయన ఒకటి చంద్రబాబు చేయలేకపోతున్నారని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఇక్కడ. నెంబర్ 1, వాళ్ళిద్దరూ చేయలేదు, జగన్ కూడా ఇద్దరి మీద కేసులు ఉన్నాయి కాబట్టి. జగన్ ఎలాగో లేడు కదా, జగన్ ఇది ఓవర్. జగన్ చేయలేదు, చంద్రబాబు చేయలేదు, పవన్ కళ్యాణ్ చేయాలి అంటే ఇక్కడ తేడా ఉంది. వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు, అందులో ఒక ఆయన సీనియరు, ఒక ఆయన మొదటిసారి. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి మాత్రమే. అంటే ఇందాక చెప్పిన అంబాసిడర్ థీరీ ఉండేవాళ్ళు కూడా చెప్తున్నాడు, బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ. ఆయన కూడా మీ స్కూల్లో చేరిపోయారు. అదంతా సనాతన స్కూల్ మనది. అందుకనే ఇక్కడ ఉండవల్లి చెప్తుంది ఏంటంటే, బికాస్ ఆఫ్ హిస్ ప్రాక్సిమిటీ టు మోడీ, పిఎం మోడీ, ఢిల్లీతో పవన్ కళ్యాణ్కి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన చేయగలడు అని ఒక ఆశాభావం వెలిపుచ్చుతున్నారు. రెండోది, ఉండవల్లి ఒక్కరే పట్టుకున్న సిద్ధాంతం ఒకటి, ఆ రోజు లోక్సభలో జరిగింది తప్పు కాబట్టి దాన్ని రద్దు చేయించాలని. అది జరుగుతుందని నేనేం అనుకోవటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ విశాఖపట్నానికి ముందు ఉపయోగించాలి. అది జరగలేదు కదా. 43వ వార్షికోత్సవంలో పవన్ కళ్యాణ్ పాల్గొని చేస్తుంటే ఎంతో బాగుంది, చేయలేకపోయారు. మరి ఇప్పుడు ఉండవల్లి అడుగుతున్నట్టుగా పోలవరం ఇట్లాంటివి చేస్తారా? అంబాసిడర్ స్థానాన్ని కేవలం సనాతన ధర్మం కోసం, బీజేపీ కోసం ఉపయోగిస్తారా, ఏపీ కోసం కూడా ఉపయోగిస్తారా? ఇక్కడ కీ లింక్ ఇక్కడ ఒకటి ఉంది. అంటే యాజ్ యు రైట్లీ సెడ్, డిప్లొమాట్స్ హావ్ సమ్ లిమిటేషన్స్. అంతే కదా. ఇక్కడ కీ లింక్ ఏంటంటే, ఈరోజు ఢిల్లీ ప్రమాణ స్వీకారంలో ముఖ్యమంత్రి ఆమె రేఖా గుప్తా ప్రమాణ స్వీకారానికి ఇద్దరు వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఇంతకుముందు పవన్, లోకేష్, చంద్రబాబు విడివిడిగా వెళ్ళారు. కానీ ఈరోజు ఇద్దరూ కలిసి వెళ్ళి అమిత్ షాతోనూ ఇతర కేంద్ర మంత్రులతో చర్చలు జరిపి నిధులు తెస్తారు అన్నది బయట వర్గాల్లో ప్రచారం. అందులో మిర్చి సమస్య కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి మిర్చి మీద చేశారు. మిగతావి ఎలా ఉన్నా మిర్చి ధర ఘోరంగా దెబ్బతిన్నమాట, రైతులు సంక్షోభంలో ఉన్నమాట నిజం. కనీసం 15,000 వస్తుంది అనుకుంటే వాళ్ళకు 10-11,000 కూడా రావట్లేదు. చిన్న ఇంటరప్షన్ సార్, మీరు మిర్చి గురించి ప్రస్తావన చేశారు, మీరు ఆ ప్రాంతం మీద కూడా సమగ్రమైన అవగాహన ఉన్నారు. వాస్తవంగా డిమాండ్ లేనప్పుడు అంతగా ఎందుకు పండించాల్సి వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పొద్దున ప్రశ్నించారు. అంటే ఒక రకంగా ఇట్స్ నథింగ్ బట్ బీలిట్లింగ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఫార్మర్స్. సార్, అలాంటి వాదనలు ఎవరు ఒప్పుకోరు, చాలాసార్లు ప్రచారం చేస్తుంటారు, తర్వాత అవి కూడా కొనుక్కోరు. ఉదాహరణ కేసీఆర్ అవి పండించకండి, ఇవి పండించండి అన్నారు. తీరా పండించాక ఏం తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ వచ్చాక తెలుగుదేశం, కాంగ్రెస్ కూడా ఆయిల్ పామ్ బాగా పండించానని ప్రచారం చేశారు. రైతులు ఆయిల్ పామ్ పండించారు. ఏం దానికి ఏం చేస్తున్నట్టు ఏం చేయరు. ఇప్పుడు అదే కదా. ఇక్కడ గత ఏడాది అంటే అప్పటికి ఇంకా పాత ప్రభుత్వం 20,000 నుంచి 27,000 కూడా మ్యాక్సిమం రేట్ వచ్చింది. 27,000 వచ్చినప్పుడు రైతులు సహజంగా పండిస్తారు. గుంటూరు నోన్ ఫర్ గుంటూరు కారం సినిమా కూడా తీశారు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్. కాబట్టి వాళ్ళు చేయడం సహజంగా, వాళ్ళు చేసిన దానికి వాళ్ళదేదో తప్పు అయినట్టు ధర కల్పించడం కోసం ప్రయత్నం మనం చేయకుండా, సహాయం చేయకుండా, ధరల స్థిరీకరణ స్టెబిలైజేషన్ ఫండ్ ఇవన్నీ మనం చేయాల్సినవి చేయకుండా ఇప్పుడు రైతుల తప్పు లేదా రైతులను ఆధారం చేసుకొని మాట్లాడుతున్న జగన్ది తప్పు, ప్రతిపక్షాలది తప్పు
అంటే ఇది చాలా పొరపాటు అండి. అంటే బ్లేమ్ గేమ్ అంటారు As it is గా సార్. కానీ ఖచ్చితంగా గుంటూరు రైతాంగం, మిర్చి రైతాంగం సంక్షోభంలో ఉన్నారు. ఉంది, వాళ్ళు వాళ్ళ చాలా justified ఆగ్రహంగా demand. ఉన్నారు. నిన్న జగన్కి అంత రెస్పాన్స్ రావడం అన్నది అది వైసీపీ గొప్పతనమే కాదు. నేను చెప్పాను నిన్న కూడా, ఇప్పుడు వైసీపీ బాగా చేసింది, తెలుగుదేశం బాగా చేసింది అది కానే కాదు, రైతుల సమస్యలు ఎలా బట్ ఇవాళ పరిష్కరించాలి. కొత్త వాదన ఏంటంటే సార్, వైసీపీ అది జగన్మోహన్ రెడ్డి గూండాలను తెచ్చుకున్నారు, రౌడీలను తెచ్చుకున్నారు, రైతుల్ని పట్టుకుని గుండాలు రౌడీలు అనే మాట కూడా తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇవన్నీ అన్ని సందర్భాల్లో కుదరదండి. ఒక సమస్య ఉంది అక్కడ. నేను ఒక మాట కూడా చెప్తున్నా, లావు కృష్ణదేవరాయలు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, లోక్సభ నాయకుడు, ఆయన కూడా జనవరిలోనే చంద్రబాబు నాయుడుకు ఒక మెమరాండం సమర్పించారు. మిర్చికి ధర కల్పించాలని. ఆయన గుంటూరు తెలిసిన వ్యక్తి కదా, రత్తయ్య మనోడు. కాబట్టి ఇక్కడ సమస్య ఏమంటే, సమస్య ఉంది అక్కడ. మిర్చి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇంకా 1,00,000 బస్తాల దాకా మిగిలిపోయినటువంటిది గోడౌన్లలో ఉంది. ఈ పరిస్థితుల్లో దాని గురించి ఆలోచి ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు మిర్చి సమస్య కూడా చర్చిస్తారు అని చెప్తున్నారు. మరి మీరు కూడా చర్చించే సమస్య ఆయన కూడా అలా చెప్పలేదు. పొద్దున డిబేట్కి వచ్చిన ప్రతినిధి చెప్పేదంటే అసలు అది మాట్లాడటం కోసం ఆయన ఢిల్లీ వెళ్ళారని. అందుకే మీరు ఢిల్లీ వెళ్ళి వెళ్ళింది రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారానికి అందరికీ తెలిసిందే. అచ్చంగా అది మాట్లాడటానికి వెళ్ళారు. ఇందాక వేదిక మీద మనం చూసాం కదా. ఇప్పుడు కాకపోతే మీడియాలో పోలవరం గురించి ఇవి అన్ని మాట్లాడతారు అంటున్నారు. ఆ విశాఖ గురించి ఒకటి సార్, ఒకసారి ప్రైసింగ్ గురించి వద్దాం సార్. ఈరోజు $1,880 టన్నుకి పోతుంది. అంటే దట్ కమ్స్ అరౌండ్ ₹1,00,000 సార్. రైతుకు వచ్చేది ఎంతో తెలుసా సార్? 10,000. ఎంత వ్యత్యాసం ఉంది. అవును. కడుపు మండుతున్న రైతు రోడ్డు మీదకి వస్తే రౌడీ గుండా అంటే ఎట్లా? రైతులను ఆ గుణాలను కూడా మేము రైతులను అనలేదని కూడా చెప్తారు అనుకున్న వాళ్ళు పేర్లు కూడా పెడతారు కదా. అది సమస్య కాదు. ఒకటండి, పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని అయిందానికి కాందా ప్రతిదాన్ని వైసీపీ టీడీపీ పంచాయతీలాగా చేయకూడదండి. రైతుల సమస్య రైతు ఘోషే, మీ భాష మీదే. కాబట్టి ప్రతిదాన్ని అక్కడికి దిగజార్చకూడదు. అంతవరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హోదా ఇవ్వడం ఇవ్వకపోవడం మన చేతుల్లో ఉండొచ్చు, కానీ సమస్యలు ఉన్న వాటిని మాట్లాడవచ్చు. మీరు చేయలేదు, ఎవరు చేస్తేమి చూరయ్య సుఖవాసి పేరే పెద్ద మనిషి అమ్మకేతర చెప్పులు గంప అనే సామెత. అట్లాగే మీరు గొప్ప వాళ్ళు గొప్ప. రైతులకేం మిగిలింది? రైతులకు ఎప్పుడు ఘోషే. అది పత్తి రైతులు కానీ, ధాన్యం రైతులు కానీ, ధాన్యం కూడా ఇప్పుడు ధర తక్కువ, టొబాకో కానీ. అసలు ఒకప్పుడు మీరే కదా వాణిజ్య పంటలు అలవాటు చేశారు. మళ్ళీ ఇప్పుడేమో వాడికి ధరలు వచ్చేసరికి ఎందుకు తగ్గిపోతున్నాయండి? గత ఏడాది చైనాకి ఎగుమతి అయింది, చాలా విదేశాలకు కూడా ఎగుమతి అయింది, చాలా డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఆ మాట్లాడుతున్న మిత్రులు ఎవరో నాకు తెలియదు, కానీ రైతులు ఎందుకు పండించారంటే గత ఏడాది ధర బాగా 27,000 వరకు పోయింది. విదేశాల్లో బాగా గిరాకీ ఉందని వాళ్ళు పండించారు. దాన్ని ఉపయోగించుకోలేకపోతే ఒకవైపున మీరే వ్యాపారం చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రైతులకు అక్కర్లేదా? స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కావాలి, ఈజ్ కాదు అంటున్నారు. అది రైతులకు అక్కర్లేదా? ధాన్యం రైతులకు, లేకపోతే మిర్చి రైతులకు, లేకపోతే కర్నూలు పోతే ఉల్లి రైతులకు, ఇంకొక ఏం మాట్లాడండి ఇవి? కాబట్టి జగన్ ఏదైనా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టింది, ఓకే, లీగల్గా వాళ్ళు ఏదో ఎదుర్కొంటారు, ఏదో జరుగుతుంది. కానీ ఇలా చేస్తే ఎవరికి ప్రయోజనం? అంటే రైతుల కోసం నేను మాట్లాడడానికి వస్తే నన్ను కేసులు పెట్టారు, నిజంగా అరెస్ట్ చేస్తారని నేను ఎక్కడో వార్త చూస్తే. ఈ సమస్య మీద అరెస్ట్ చేస్తే జగన్కి అంతకంటే కావాల్సిందే ఉండదు. జగన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టు అంతే కదా. అదేనా కనీసం ఏదో స్కిల్ ఇక్కడ నేను మిర్చి రైతుల కోసం నేను మాట్లాడితే నన్ను అరెస్ట్ చేశారు అని జగన్కు కావాల్సినంత రాజకీయ ఇదేమన్నా మైలేజీ రావటం అంతకంటే ఏం లేదు. ఇది పొరపాటు అండి. అంత అసహనం పనికిరాదండి. సమస్య ఉన్నాక వాసు మాట్లాడతారు, రవి మాట్లాడతారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు. రైతు ఘోష నిజం, మిర్చి ఘాటు నిజం, అక్కడ ఆందోళన ఆవేదన ఉండమాట. రైతులు వచ్చి ఇప్పుడైనా నేను ఆశిస్తున్నాను కనీసం పోనీ చంద్రబాబునే సాల్వ్ చేయమనండి. ఢిల్లీలో అయినా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి మోదీ దగ్గర నుంచి ఒక పరిష్కారం తీసుకొచ్చి చేస్తే చాలా సంతోషించారు. వెళ్ళారుగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలుస్తున్నారు కదా, అలాగే చూడాలి. ఇప్పుడు ఇదివరకు చాలాసార్లు కలిశారు, అనేక మౌలిక అంశాలు. తెలుగుదేశం చెప్పిందంటే అచ్చంగా దీని మీద వెళ్ళారు కాబట్టి కలిసి మంచిదే కదా సార్. మీరు వెళ్తున్నప్పుడు ముందు రోజు ప్రతిపక్ష నాయకుడు కూడా వెళ్తే అచ్చా మేము కూడా దాని మీద వెళ్తున్నాం, మీరు కూడా వచ్చారు, సంతోషం అంటే అయిపోయాయి కదా. ఇంకా దాని మీద ఇంకా రాజకీయ ఘర్షణ ఎందుకు? మీరు అన్నది ఆ మాట అంటే అది మళ్ళీ తెలంగాణ నేను ఇంకో మాట చెప్తున్నా. అసలు అఖిలపక్ష ప్రతినిధి బృందాలను తీసుకొని పోవడం అన్నది ప్రజాస్వామ్యంలో ఒక సాంప్రదాయం. రేవంత్ రెడ్డి హాస్ ఇనిషియేటెడ్ దట్. చేశాడు కదా. ఏదైనా ఒక సమస్య మీద సంక్షోభమో, రైతుల కష్టం, అఖిలపక్ష రైతు ఉద్యమం నేను చూసే కదా 1980లో. అఖిలపక్ష, దాని పేరే అఖిలపక్ష రైతు ఉద్యమం. అనేక కోరికలు
ఇప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ తర్వాత హార్స్ పవర్ తగ్గి ఇవన్నీ దాని ఫలితాలే. సో ఇప్పుడు మీరు కానీ ఒకటి మోదీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమం పట్ల వ్యవహరించిన తీరు అవన్నీ చూస్తే వాళ్ళు ఎంఎస్పీ అనేదానికి అంత అనుకూలం కాదు ఈ ప్రభుత్వం. అంటే మార్కెట్ మీరు నిర్ణయించాలంటారు. రైతు ఉద్యమాల పట్ల బాగా అనుభవం ఉన్నవారు. ఎంఎస్పీ అనే కాన్సెప్ట్ దీనికి అప్లికబుల్ కాదంటాను. కాదు అంటారు. ఎందుకంటే లక్షన్నర ఎక్కడ 10,000 అవునవును. ఇప్పుడు ఎంతో కొంత అన్యాయంలో కూడా ఎంతో కొంత న్యాయం ఉండాలి. అన్యాయంలో కూడా తీసేస్తే 10,000 వర్స్ట్, కనీసం 15,000 to 20,000 ఎక్స్పెక్ట్ చేశారు కనీసంగా. అది ఇప్పుడు మళ్ళీ అదంతా మిగులుతుంది, మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లో మళ్ళీ అదొక పెద్ద సమస్య. అదే మార్కెట్ చేయాల్సిన ఉద్యోగం చేయకుండా మార్కెట్ చేయట్లేదు, వీళ్ళ మీద రైతుల మీద నెట్టేసి అసలు ఆ విషయాల మీద చర్చ ఎక్కడండి? రైతులు, పొలాలు, ఉద్యోగాలు, జీతాలు, స్కూళ్ళు ఇవి ఎక్కడ చర్చ ఏది? అసలు బూతులు తిట్టడం, వాడికంటే వీడు ఎక్కువ. నిన్న అది కూడా అన్నారుగా ఆయన, జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేద్ది ఎవరికైనా చూపించండి అన్నాడు అచ్చెన్నాయుడు గారు. చూపించండి సార్, అంతమంది ఆయన చూపించాడు, నేను చూపిస్తాడు, మీరు అందరూ ఒకరినొకరు చూపించుకోండి, కానీ రైతులను చూడండి. మీరు ఎంతసేపు నాయకులను చూపించడం కాదు, రైతులను ముందు మీరు మార్కెట్కు చూపించండి, మార్కెట్కు రైతులను చూపించండి, వాళ్ళు బతికే మార్గం చూపించండి. అది చాలా ముఖ్యం.